ఈరోజు నాతో పాటు కన్యాపల్లి నుంచి సారలమ్మ తల్లిని గద్దెల మీద తీసుకొచ్చే పూజారి గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పాలి సార్, మీ చేతుల మీదుగా అమ్మవారిని గద్దెల మీద తీసుకొస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మతి ఉండదు, మాకు ఏం ఆలోచన ఉండదు. ఓకే, దేవుడు పైకి వచ్చేటప్పుడు కుల పెద్దలతో కులంతో యూత్తో కుల సంప్రదాయం ప్రకారం గద్దెల మీద తీసుకుపోతాం. ఓకే, అంటే ఈ రోజు ఏం జరుగుతుంది? మొత్తం అమ్మవారికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా బయటికి తీసారు కదా, ఏం చేస్తారు? ఇవాళ మండమేల పండుగ, మండమేలిగా పండుగ జరుగుతుంది. ఓకే, శుద్ధి చేసి అది దూర స్తంభాలు ఎత్తి ఉత్తి పిల్లలతో కుల పెద్దలతో దూర స్తంభాలు ఎత్తిపించి గుడి శుద్ధి చేసి తర్వాత పూజలు ఉంటాయి. పూజలు చేసిన తర్వాత గుడి కట్ట అనేది ఉంటుంది. కులంతో కులాచారాలతో గుడి కట్ట తీస్తాం. తీసి అంత కులం యూత్ కానీ కలిసి మేడం వెళ్తాం. దీని తర్వాత అక్కడ గద్దెలు శుద్ధి చేసి బొట్లు పెట్టి అక్కడ సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, గోవిందరాజు పరిధిర పూజారులు అందరు కలిసి కలిసి తీసుకుంటారు అందరు. ఈ రోజే జరుగుతుంది, ఈరోజు నైట్ జరుగుతుంది 2 గంటల వరకు అంత అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున పూజ ఉంటుంది, పాల పూజ అని మళ్ళీ పొద్దున ఉంటుంది. పూజ చేసినాక ఈ వారం అయిపోయినట్టు మండల పండుగ తర్వాత వచ్చి బుధవారం దేవుడు పోతుంది. ఓకే, ఇప్పుడు ఆ రోజు మెయిన్ అమ్మవారిని తీసుకుపోయే రోజు ఎట్లుంటది? ఇక్కడ పూజలు ఏమేమి చేస్తారు గద్దెల మీద తీసుకోవడానికి? పూజ మా ఆచారాలతో పూజ చేసుకుంటాం. చేసుకొని ఆడపడతలు పూజ కాకముందే ఈ టయానికి ఆడపడతలు మొత్తం గద్దెల మీద పోయి గద్దెలకు శుద్ధి చేసి ఆ రోజు కూడా మళ్ళీ ఆడపడతలు పోతారు, ఆడబిడ్డలు గద్దెలు శుద్ధి చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు తయారై గద్దెకి వెళ్తాడు. ఓకే, ఇది మీది ఎన్నో తరం అమ్మవారిని గద్దెల మీద తీసుకుపోవడం? నాకు తెలిసి 3వ తరం. మీది 3వ? మా తాత, మా నాన్న, నేను. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కూడా మొత్తం ముఖానికి ఎర్ర కలర్ బట్టలు కట్టుకుంటారు, అంతే? ఎవరికి మీ ఫేస్ కనబడద్దా? అట్లా ఫేస్ కనపడద్దు, ఎవరికి గుర్తుకుంటా, ఎవరికి కనబడకుండా అట్లా ఆచారం అన్నట్టు. ఆచారం. ఓకే, ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్లి కుంకుమ భరణి ప్రతిమ అని ఒక గుర్తుగా ఒకటి పట్టుకుంటాం. ఓకే, దాన్ని పట్టుకొని గద్దెలకు పోయి అక్కడ ప్రతిష్ఠిస్తాం. ఇప్పుడు కుంకుమ భరణి ఉంటుందా? ఇక్కడ భరణి అక్కడ ఉంటుంది, అక్కడ దేవుడే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు సమ్మక్క తల్లికి కుంకుమ భరణి ఉంటుంది, ఇప్పుడు సారమ్మ తల్లికి ఏం తీసుకెళ్తాం? అని ఏదో పడతాం, అది ఎవరు చెప్పరు, అది రహస్యం. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు ఎట్లా మీరు ఏమన్నా నిష్టగా ఉంటారా? ఎన్ని రోజులు ఉంటారు నిష్టగా? ఇప్పటికంటే పోయిన గుడిమేల ఇంతకుముందు బుధవారం పోయిన బుధవారం గుడిమేలుగా పండుగ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అప్పటి నుంచి దేవుడు పోయేంత వరకు, ఓకే, మళ్ళీ అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చే వరకు తెచ్చేంత వరకు. మన సారలమ్మ తల్లికి పెళ్ళి అయిందా? పెళ్లి కాలేదని మా పెద్దలు చెప్పిండ్రు. పెళ్లి కాలేదని పెద్దలు చెప్పారు. పెళ్లి అయితే కాలేదు అనుకుంటే కూడా పెళ్ళి అయితే కాలేదు. ఓకే, అంటే కొంతమంది అయింది అంటున్నారు కదా, మరి దాని గురించి క్లారిటీ అది మనకి తెలియదు. పెళ్లి కాలేదని తెలుసు నాకైతే. పెళ్లి కాలేదు అంటే మీ పెద్దల నుంచి అది చెప్పారు. ఓకే, ఇప్పుడు మరి గోవిందరాజు ఉన్నారు కదండి, గోవిందరాజు సారలమ్మ బాబాయ్ అవుతాడు. పరిధిరాజు తమ్ముడు గోవిందరాజు. ఓకే, వాళ్ళ బ్రదర్స్ అన్నదమ్ములు. ఓకే, కాబట్టి బాబాయ్ అవుతాడు. ఓకే ఓకే, సో ఇది ఎందుకు అడుగుతుందంటే చాలా మంది పగిడిద్దరాజు సారలమ్మ తల్లి వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటారు, అది తప్పు. సో ఇది క్లారిటీ ఇవ్వడానికి క్వశ్చన్ అయితే అడిగిన. ఇట్లా సార్, మీకు ఎంతమంది కొడుకులు ఉన్నారండి? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ అండి. ఇద్దరు కొడుకులు, 1 బిడ్డ. నేనే మా అయ్య కుక్కని. తర్వాత నాకు ఉండాలని ఓకే ముక్కుంటే దేవుడు ఇచ్చిండు నాకు, మీకు కొడుకు ఇచ్చిండు. ఓకే ఓకే ఓకే, ఎట్లా మీకు అమ్మవారికి సేవ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. ఇంతమంది భక్తులు అమ్మవారి ఉండడం బాగా జరుగుతుంది. ఎక్కడ పోయినా అమ్మవారి ఉండడం వల్ల గౌరవం మంచి గౌరవం వస్తుంది. పలానా మనిషి అమ్మవారిని తీసుకొస్తాడని మీకు మంచిగా పేరు అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ గుడికి భక్తులు బాగా వస్తారా దర్శించుకోవడానికి? అక్కడ గద్దెల దగ్గర అక్కడ చూసుకొని ఇక్కడికి వస్తారు, అక్కడ దర్శించుకొని ఇక్కడ కూడా దర్శించుకుంటారు. ఇక్కడ చూడండి, దీపాంతాలు కానీ ఇవన్నీ గంటలు కానీ అప్పటి ఆ కాలం నాటివి, వీళ్ళ వంశస్థులు ఎవరైతే ఉన్నారో 3 జనరేషన్లు వీళ్ళ తాతల నాటి వాళ్ళు యూజ్ చేసినవన్నీ అన్నమాట. ఇవన్నీ చూడండి, ఇవి కాళ్ళకు పెట్టుకుంటారంట. ఇప్పుడు ఆ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇవి కాళ్ళకు పెడతారంట. సో అన్నీ పాతాయి. సో ఇంకా వీళ్ళు దాచిపెట్టారు అట్లనే చూడండి అన్ని. ఇప్పుడు ఈరోజు క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇవి కుండలు కూడా, వీటిని ఏమంటారండి? వడిరాలంటే. ఇవి అమ్మవారికి సమర్పిస్తారా? ఎట్లా అమ్మవారి ముంగడ పెట్టి అలంకరణ చేస్తారా? కుమ్మరోలు మాకు ఇస్తారు, సంప్రదాయ ప్రకారం కుమ్మరోలు మనకు కుమ్మరోలు వాళ్ళు తెచ్చిస్తారు. ఓకే, అట్లా అమ్మవారికి సమర్పిస్తాం. ఓకే ఓకే, ఇక్కడ ఇవి మీ ముంగట ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటివి? ఈ పూత కొమ్ము అంటారు, కొమ్ము. ఓకే, ఇట్లా గంటలు నడుము కట్టుకుంటానికి. ఓకే, ఇవన్నీ మేము మెడలు ఇస్తారా? అవన్నీ నడుము కట్టుకుంటారు, అవన్నీ నడుము కట్టుకుంటారు, కాళ్ళకు కట్టుకుంటారు. ఓకే, ఈ అందేలు అంటే కాళ్ళకు పెట్టుకుంటారా? ఓకే, ఈ నడుము కట్టుకుంటారు, నడుము. ఓకే, ఇవన్నీ వేసుకొని మీరు బయలుదేరుతారా? అవి చాలా వెయిట్ ఉన్నాయి కదా గంటలు కూడా అన్నీ. దేవుడికి వెయిట్ అంతే, ఇక అమ్మవారు పే మీదకి వస్తారు, ఇంక వెళ్ళిపోతూనే ఉంటారు. ఓకే, అంటే మీరు ఏమన్నా స్ప్రోలో ఉంటారు, మీ సోయిల్ ఉంటారా ఆ టైంలో? ఎట్లుంటుంది? స్ప్రో ఉంటుంది మామూలుగా ఉంటాం. మాకు కులం ఉంటుంది, కులం పెద్దలు ఇట్లా ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ సపోర్ట్ తీసుకుపోతాం. ఓకే ఓకే ఓకే, చూడండి ఇవన్నీ అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఈ పూజారి గారు ఇవన్నీ
ధరిస్తారంట, అన్ని వేసుకుంటారంట. సో ఇప్పుడు మనం చూస్తుంది సారలమ్మ తల్లి గర్భాలయము. చూడండి అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. సో మన పూజారి గారి ఫ్యామిలీ, సో వీళ్ళు, సో బయటి పర్సన్స్ రానియారంట, వీళ్ళ ఫ్యామిలీ వరకే, వీళ్ళే మొత్తం అమ్మవారికి సంబంధించిన పూజలు కావచ్చు, అలంకరణ కావచ్చు, మొత్తం వీళ్ళే చేస్తారంట. చూడండి ఇది అమ్మవారి పీఠము. ఇక్కడ మనం చూస్తుంది అమ్మవారి పీఠము, పక్కకు ఆడాలు. ఓకే, సో వాటికి కూడా ఇట్లా అలంకరణ చేస్తున్నారు చూడండి. సో ఇది అమ్మవారి గద్దె పైన పీఠం ఉంది. సో ఇది అమ్మవారి గర్భగుడి. సో ఇంకా అలంకరణ చేస్తున్నారు. అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ మీకు మంచి డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనకు అమ్మవారిని అలంకరణ చేసిన ఇక్కడ కొంతమంది ఆడపడుచులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అమ్మవారిని మీ చేతుల మీద ఇక్కడ అలంకరణ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మేము మా అత్తమ్మ తర్వాత నేనే అలంకరణ చేసుడు, అమ్మకు కావాల్సిన బట్టలు కానీ పూలు కానీ అలంకరణ చూడండి ఎంత బాగుందో. ప్రతిసారి మండమలిగే పండుగ కానుండి అమ్మవారి మేడారం వెళ్ళేంత వరకు అమ్మ బాధ్యత మొత్తం నాదే. మిగతా టైంలో మళ్ళీ తిరుగువారం చేసేంత వరకు అమ్మ బాధ్యత మొత్తం నాది. మిగతా టైంలో బుధవారం మాత్రమే వస్తాము. ఇప్పుడు మాత్రం ఇవాటి నుండి తిరుగువారం వరకు ప్రతిరోజు దీపం ముట్టించి అమ్మకు పాలు ప్రసాదాలు అన్నట్టుగా బంగారం కానీ కొబ్బరికాయలు అలాంటివి సమర్పిస్తాం అమ్మకి. సాయంత్రము మా ఆయన గారు సారయ్య గారు సాయంత్రం అమ్మకు 6 గంటల నుండి అమ్మవారికి 8 గంటల మధ్య అమ్మవారికి దీపదాప నైవేద్యాలు వండి అమ్మవారికి సమర్పించి ఇక్కడే ఇదే పాన్పు మీద అమ్మవారిని కూర్చోబెడతారండి. పూజ టైంలో అమ్మను కూర్చోబెట్టి ఇక్కడ పూజలు జరిపిన తర్వాత సాయంత్రం 9-10 గంటల లోపు మేడారం వెళ్తారు అన్నట్టుగా. ఎందుకంటే అమ్మకు తెలవాలి మేము ఇక్కడ పూజ చేసినాము, మేడారం చేస్తారు కదా వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ గద్దెల దగ్గరికి వచ్చి అక్కడ చేసే కార్యక్రమాలు చేసి మళ్ళీ మా ఆయన రేపు పొద్దుగాల 4 గంటల లోపు మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దుగాల పాల పూజ అనేది ఉంటుంది అమ్మవారికి. పొద్దుగాల అంటే 7 గంటల నుండి 8 గంటల లోపు చేస్తారు పాల పూజ. చేసిన తర్వాత అప్పుడు కుల పెద్దలందరూ వస్తారు మా ఆయన దగ్గరికి, గుడికి వస్తారు. వచ్చిన తర్వాత అమ్మవారికి ఏటపోతుని సమర్పించుకొని మళ్ళీ నెక్స్ట్ వారము 28వ తారీఖు అమ్మవారు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో అమ్మవారి ఇక్కడ నుండి మేడారం బయలుదేరుతుంది. ఓకే, ప్రతి బుధవారం అమ్మవారికి ప్రసాదంగా ఏం పెడుతుంటారు? ఏం పెడతామంటే నెలకొక్కసారేమో పరమన్నం వండి పెడతాము. ప్రతి బుధవారం పూలు కొబ్బరికాయలు అది అరటి పండ్లు పెడతాం అంతే. అమ్మవారికి ఎక్కువ ఏమి ఎక్కుతుంది ప్రసాదం? ఎక్కువ అంటే మందు గిట్లా పోస్తారు, కానీ మేము ఈ గుడి లోపల మాత్రం మందు అలౌట్ చేయము. అక్కడ గుడి ముందే చేస్తాం అన్నట్టు. గుళ్ళకు వెళ్ళి పాలు కానీ పండ్లు కానీ పరమాన్నం కానీ అలాంటిది అమ్మకు గుళ్ళో సమర్పిస్తాము. వేరే భక్తులు అంటారు కదా, ఎందుకు సమ్మక్క సారలమ్మ తింటది కదా గుళ్ళు ఎందుకు శాఖ అనుమతించవు అని నన్ను అడుగుతారు. నేను ఇక్కడ ఉంటా కాబట్టి అడిగితే అమ్మ అలాంటిది ఇక్కడ చెల్లదు, చేస్తాము కానీ బయట చేస్తాం. గర్భగుడిలో మాత్రం గలీజ్గా అయిపోతుంది. గలీజ్ అయినా కాకుండా ఆ స్మెల్ అమ్మకు గర్భగుడి కాబట్టి నచ్చదు, అమ్మవారికి నచ్చదు. అంటే మనం ఒక్కలే ఉండే ఆ వెనకలు ఎన్నో ఉంటాయి కాబట్టి అలాంటి పూజలు చేసి బయటనే పోతామండి. మందు అలాంటిది ఏం పోయాం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి పీఠం ఉంది కదండి, ఇప్పుడు ఈ పీఠమే అమ్మవారా ఎట్లా? పీఠ అంటే అమ్మ పూజ టైంలో ఎక్కేదే పీఠం ఉంటుంది. పీఠనే, అది రూపం లేదు అమ్మవారికి. ఇక అమ్మవారికి రూపం అనేది ఉంటది కానీ పూజారికి మాత్రమే తెలుస్తుంది. ఆయన నేను చేయలేను అని ఆయన ఎవరికి చెప్పాలి, అన్ని వారసులు ఉంటారు కదా కొడుకులు, అతనికి చెప్పాలా, ఆయన చెయ్యలేని పరిస్థితులనే ఆయన చెప్పగలుగుతాడు. ఇంత సేవ చేసినా కానీ అమ్మని నాకు చూపించాడు, నా భర్త అయినా కానీ నాకు అమ్మని చూపించాడు.
ఇప్పుడు మీకు అమ్మవారు అంటే కళ్ళలో కూడా దర్శనం ఇవ్వలేదు అమ్మవారు? అమ్మవారు కళలో దర్శనం ఇస్తుంది. ఎందుకంటే మనం ఏమైనా తప్పు పని చేసినప్పుడు ఏదైనా జరిగే ముందైనా అమ్మ ఇట్లా అని చూపిస్తుంది. చూపించినప్పుడు ఎవరో చిన్న పిల్లలు ఎక్కనో మా ఆయన అమ్మవారు ఏం చేస్తారు ఆయన రూపంలోనో కనిపిస్తుంది. కనిపించి అమ్మ ఇట్లా చేయాలంటది. ఇట్లా అని అనుకుంటా, కానీ నేను కూడా ఎవరికి చెప్పను అలాంటి కళలు అలాంటివి ఎవరికి చెప్పను. ఆమెకు చేసినంత వరకు కూడా ఇప్పటి వరకు నా ఆరోగ్యం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, అంతా మంచిగా జరిగింది. ఇప్పుడు నేను కోరుకున్నది ఏది కాదంటో లేదు, అమ్మ అన్నీ చేసింది. అందుకే అమ్మకి ఇప్పటి నుండి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేంత వరకు ఒక్క పొద్దునే చేస్తాను నేను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అంతే. అంటే సమ్మక్క తల్లిని కూడా మొక్కుతుంటారా? సమ్మక్క తల్లిని మొక్కుతాం, ఎందుకంటే ఈమె చేసినప్పుడు బిడ్డ తల్లి తర్వాతనే బిడ్డ కదా, అందుకనే ఆమెకు కూడా మొక్కుతాం అన్నట్టుగా. రేపు పొద్దుగాల ఇప్పుడు ఈమెకు చేస్తాం, రేపు పొద్దుగాల తల్లి అక్కడికి ఇక్కడనేనా? ఇక్కడ కూడా ఉన్నారా సమ్మక్క? బండారు చెట్టును చూసినవా? అది సమ్మక్క. ఎక్కడ ఈదా? అది ఆ పెద్ద చెట్టు. ఓకే, ఈ పెద్ద చెట్టు. ఓకే, ఇది సమ్మక్క తల్లి. సమ్మక్క తల్లి. ఓకే. అదేమో పోతురాజు ఆంజనేయ గుడి అని, అది ఇది వేప చెట్టు. వేప చెట్టు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు వెనకాల ఆంజనేయుల జెండా ఉంటది, అది ఎందుకు పెట్టుకుంటారు అట్లా? ఎందుకు పెట్టుకుంటారంటే ఆంజనేయుడు చార్లమ్మకు మేనమామ కాబట్టి ఇక ఆ శక్తి కోసం కోరుకుందంట, నా మామ ముందు ఉండాలి అని కోరుకుంది. కాబట్టి జాతర టైంలో కానీ ఇవాళ మండమిలిగ పండుగ ఉంది కదా, ఈ రోజు కూడా జెండా పట్టే ఆయన సోలం వెంకటేశ్వర్లు అని ఉన్నాడు, ఆయన వస్తాడు గుడి మెలిగేటప్పుడు, అప్పుడు కూడా పట్టుకుంటాడు. ఓకే. సో అమ్మవారికి చేసే పూజ విధానాలు ఏదున్నా కానీ రహస్యంగా చేస్తారు, రహస్యంగా ఎవరికి తెలియని. ప్రతి ఒక్క గుళ్ళల్లో ఎలా ఉంటుంది పూజ, పొద్దుగాల 4 గంటల 5 గంటల మంది చేస్తారు, కానీ మేము అలా చేయమన్నట్టు ఇట్లా ఈమెకు సాయంత్రం పొద్దుపోతా ఉంటే చేస్తాం అన్నట్టు పూజలు. ఓకే. గుడి లోపల కూడా సో ఇక్కడ వేప చెట్టు ఉంది, వేప చెట్టు ముంగట ఎదురుగా గద్దె ఉన్నది, అమ్మవారికి సంబంధించిన గద్దె. సో గద్దె కూడా మంచి అలంకరణ చేసినటువంటి, మంచి తింద ముగ్గులు వేసినారు, మంచిగా ఇక్కడ దీపం కూడా పెట్టినారు. వేప చెట్టు, పెద్ద వేప చెట్టు. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉంది, ఇదిగోండి. ఈ చెట్టు కూడా ఇట్లా మంచిగా ముగ్గు వేసి అలికిరు, మంచిగా చూడండి, పెద్దగా ఉంది. ఈ చెట్టు కూడా పెద్ద చెట్టు. సో లోపల మాత్రం చాలా విశాలంగా ఉంది, చాలా మంచి స్పేస్, ఓపెన్ స్పేస్ చూడండి. ఇంకా జాతరకు సంబంధించిన లైటింగ్ కూడా మొత్తం అయితే వేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ లైటింగ్ సెట్ చేస్తున్నాడు. సో ఇక్కడ 28వ తారీఖు రోజు మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటారు, అంతా జనాలే ఉంటారు. సో ఆ రోజు కూడా మీకు మొత్తం ఇక్కడ డీటెయిలింగ్గా అమ్మవారిని ఎట్లా తీసుకుపోతారు ఏంటంటే కూడా మొత్తం అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా గద్దె ఉంది, తులసి చెట్టు ఉంది, తులసి చెట్టు. ఇది అమ్మవారి టెంపుల్ వెనకాల చూడండి, అమ్మవారి టెంపుల్ వెనకాల ఇట్లుంది. సో మనకు మేడారంలో ఆ సమ్మక్క తల్లి గర్భగుడి కూడా సేమ్ ఇట్నే ఉంటుంది, సేమ్ మేడారంలో గర్భగుడి కూడా సేమ్ ఇట్నే ఉంటుంది. నేను మేడారంలో గర్భగుడి వీడియో పెట్టినా కదా, సేమ్ ఇట్లనే ఉంటుంది. కాబట్టి చాలామంది కింద కామెంట్లు పెట్టినారు, ఇది సారలమ్మ గుడి అని కామెంట్ పెట్టినారు. కాదు, సో ఇప్పుడు మీకు చూపిస్తుంది సారలమ్మ గుడి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీకు స్పెషల్ అయితే చూపెట్టబోతున్నా ఏంటంటే, ఇక్కడ మీరు రెడ్ కలర్ బట్టలు కనబడుతున్నాయి చూడండి. ఈ బట్టలు వచ్చేసి స్వయంగా మన సారలమ్మ తల్లిని తీసుకువెళ్ళేటప్పుడు పూజారి గారు వేసుకునే బట్టలు అనమాట. ఇవన్నీ చూడండి, అన్ని రెడ్ కలర్ చూడండి, పూజారి గారు వేసుకుంటారు. ఇప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళి పూజారి గారు ఈ బట్టలు వేసుకుంటారు చూడండి, ఇక్కడ మొత్తం రెడ్ కలర్లో ఉన్నాయి. ఇది హనుమంతుని జెండా. సో ఈ జెండానే ఉంటుంది, మన సారలమ్మ తల్లి వస్తుందంటే హనుమంతుని జెండా ఎగురుతుంది. సో ఈ జెండాని చూసే సారలమ్మ తల్లి వస్తుందని మనం అనుకోవాలి. సో సారలమ్మ తల్లికి సంబంధించిన హనుమంతుని జెండా మొత్తం వైట్ కలర్లో ఉంది, ఇంకా వైట్ కలర్లో ఉంది, మధ్యలో రెడ్ కలర్లో ఉంది చూడండి హనుమంతుడు. సో నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఇక్కడ మొత్తం షూట్ చేసినుండే. సో మస్తు సంతోషంగా అనిపించింది నాకు. ఎందుకంటే మనం జస్ట్ అమ్మవాళ్ళని జాతర టైంలో జస్ట్ ఆ గద్దెల దగ్గరికి పోతే చాలని అనుకుంటాం, అలాంటిది దగ్గర నుంచి నేనైతే దర్శనం చేసుకుని ఉండే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా లాస్ట్ టైం నేనైతే. ఈసారి కూడా మీ అందరికీ మొత్తం దగ్గర నుంచి డీటెయిలింగ్గా ప్రతిదీ చూపిస్తాను. ఫస్ట్ 28వ తారీఖు రోజు మన సారలమ్మని తీసుకుపోతారు ఈడికని. సో ఇక్కడ నుంచి మళ్ళా మేడారం తీసుకుపోతారు, మేడారంలో మళ్ళీ డైరెక్ట్ గద్దెల మీద తీసుకోవాలి ఈడికని. ఈడికని తీసుకుపోయి మేడారంలో సమ్మక్క తల్లి గర్భగుడి ఉంటుంది, ఆ గర్భగుడికి తీసుకుపోయి అక్కడ నుంచి మళ్ళీ పగిడిదరాజు, గోవిందరాజు, సారలమ్మని ముగ్గురిని మళ్ళీ గద్దెల మీదకి తీసుకొని వస్తారు. అది కూడా మీకు చాలా డీటెయిలింగ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తా, ఓకేనా. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇట్లా చూడండి, మొత్తం అవుట్ సైడ్ మొత్తం లైటింగ్ కూడా వేస్తున్నారు చూడండి, లైట్స్ పెడుతున్నారు. ఎందుకంటే మస్తు జనాలు ఉంటారు, మొత్తం జనాలు ఉంటారు, అలా ఇసుకేస్తే రాలని జనాలు ఉంటారు. అందుకోసమే మొత్తం పట్ట పగలు కనబట్టేట్టు నైట్ పూట లైట్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ లైట్లు ఉన్నాయి, ఇంకో పైన కూడా లైట్లు వేస్తారు, ఇక పైన కూడా లైట్లు ఉన్నాయి.
సో గుడికి సంబంధించిన లైట్స్ కూడా వేస్తారు. సో అవుట్ సైడ్ వ్యూ అమ్మవారి టెంపుల్ అవుట్ సైడ్ ఇట్లుంటుంది చూడండి. అవుట్ సైడ్ అయితే ఇట్లుంటుంది. సో ఇది ఇక మన సారలమ్మకి సంబంధించిన గుడి. మీకు గుడి అయితే మొత్తం చూపెట్టిన. అండ్ పూజారి గారితో కూడా మాట్లాడించిన. అండ్ ఆయన కూడా మనకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. ఓకేనా. సో మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాం. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.